హాయ్, హలో, నమస్తే. అందరు బాగున్నారా? అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ రాజ్ బైరన్ డ్రైవర్. ఈరోజు నేను మార్కెట్కి వచ్చిన తర్వాత ఫుడ్ రెడీ అయింది. ఫుడ్ వాళ్ళ మా మేడం వాళ్ళ చెల్లకు ఫుడ్ ఇచ్చిరా అన్నట్టు వెళ్తున్నా. నేను ఫుడ్ ఇచ్చడానికి రెడీ అయింది, బండిలో ఉంది. చూపిస్తా మీకు. ఇక్కడ కొంచెం డ్రైవింగ్లో ఉంటుంది కదా, కొంచెం దగ్గరికి వెళ్ళిన తర్వాత చూపిస్తా. ఇంకా అందరు బాగున్నారా? ఒక్కరు కామెంట్ చేయరండి మీరు బాగున్నామని. ఒకసారి కామెంట్ చేయొచ్చు కదా, నాకు కూడా కొంచెం మన వాళ్ళందరూ బాగున్నారు అని చెప్పేసి నేను కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాయి కదా. చెప్పరు, మీరనే చెప్పురు కదా. చూడండి ఫుడ్. ఇదేంటిదో తెలుసా మీకు? తెలిస్తే కామెంట్ చేయరు మీరు, సరేనా? ఇదేంటిదో తెలిస్తే కామెంట్ చేయరు, సరేనా? జ్యూస్ ఇది. రోడ్ బంద్ చేసి రోడ్ వర్క్ నడుతున్నట్టుంది. పైప్ లైన్ నడుస్తుంది, వర్కింగ్ రోడ్ మధ్యలో వర్కింగ్ బాగా నడుస్తుంది. రోడ్ పక్క పొండి నుంచి వెళ్తున్నానట. ఆయన ఎటు వస్తున్నావు బెండానికి, ఆయన ఎటు ఉరికెత్తుంది, ఇది ఉరికెత్తుంది. ఇక్కడ ఇంటికి వెళ్ళి బెల్లు కొట్టాలి. బెల్లు కొట్టి వెళ్తారా అంటారు, ఎవరు అంటారు. ఓలు అంటే పలాని మేడం డ్రైవర్ని అంటే నువ్వేనా, ఓకే 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 అని మళ్ళీ వస్తారు. వచ్చి తీసుకుంటారు, థ్యాంక్ యూ అని చెప్తారు. సరే అని చెప్పేసి అప్పటికి రావాలి, అంతే అంతే కదా. థ్యాంక్ యూ అన్నప్పుడు సరే హరి హరి అనాలి, కలసి రావాలి. మనం ఏం చేస్తాం? గాడు ఇదేనా? ఎప్పుడు వచ్చిన, చాలా రోజులు అవుతుంది. ఇప్పుడు వెళ్తున్నా, మళ్ళీ వచ్చిన ఆల్రెడీ దగ్గర దాకా వచ్చిన. ఇదే వచ్చాను, అదేనో కాదు తెలియదు. బెల్లు కొడతాను, బెల్లు కొట్టి అలా అమ్మాయి పేరు చెప్తా. ఇదేనా మీ ఇల్లు అన్నట్టు అంటారు అనుకో, చేస్తానన్నారు అనుకో, అయితే బెల్లు కొట్టి చేస్తే అయిపోతుంది. అది కాదంటే మళ్ళీ సారీ చెప్పాలి. సారీ చెప్పి మళ్ళీ రావాలి. ఎడ పడతాడు బెల్లు కొట్టద్దు, తెలిస్తేనే కొట్టాలి. మన వాళ్ళు అయితేనే. కొందరు తలబాటు వాళ్ళు ఏం చేస్తారంటే వస్తారు, డెలివరీ బాయ్లు, అది తెలియదు కదా పాప. వస్తారు, బెల్లు కొడతారు, పోతారా. ఓకే, ఇదే ఇల్లు. మనం కన్ఫర్మ్గా వస్తాం కదా, ఇది ఇచ్చేసి వస్తా, సరేనా? ఇచ్చిన ఫుడ్ ఇచ్చేసిన వెళ్తున్నా, మా రివాల్స్ వెళ్తుంది. మన బండి కెమెరా లేదు, మనమే కెమెరా తింపుకోవాలి. ఇప్పుడు వెళ్ళిపోవాలి. ఇప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే 1000 తిన్నారంట. వాయ్ బాబోయ్, అందుకే అంత డబ్బులు లేవు. డబ్బులు లేక ఇంత దూరం వచ్చినాం. మనం ఫైన్లు కట్టుకుంటుంటే మనతో కలవదు కదా, లాభం లేదు మనకు. మన సేఫ్టీ ఏందో ఇచ్చినందుకు పెట్టుకోవడానికి సేఫ్టీ. ఫుడ్ ఇచ్చేసిన, థ్యాంక్ యూ చెప్పింది మేడం, చెప్పింది. పోతున్నా. నేను అందరు భోజనాలు చేసిర్రా? పొద్దున వస్తారు కదా, టిఫిన్లు చేసిర్రా? టిఫిన్ చేసిర్రా బ్రదర్స్ అండ్ సిస్టర్స్? ఏదో ఒకటి కామెంట్ చేయండి కదనే మీరందరూ. ఎండ చూసిందా? ఎండ ఎట్లా కొడుతుందా? 12 అవుతుంది, ఎండ కొడుతుంది. సరే, ఇక్కడ మార్నింగ్ కొన్ని
స్వెటర్ జాకెట్ మీద ఉంటున్నాయి, లేకుంటే జ్వరం వస్తుందని. అవును కదా, జ్వరం వస్తే మళ్ళీ మనకి ఇక్కడ పెరడోల్ ఇస్తారు, ఆఫర్ పెరడోల్ ఇస్తారు. పెరడోల్ ఎక్కువ ఏమి ఇయ్యారు కానీ పెరడోల్ తెలిస్తే పారాసిటమాల్ అవి ఇస్తారు, వేసుకోవాలి కదా. హాస్పిటల్ కూడా అవసరం లేదు, మనం ఏదో అట్లా లేస్తున్నాం, జరగని అనుకుంటా అంతే. అట్లా ఏం చేద్దామయ్యా, వాళ్ళ వరకు నడుస్తుంది. ఇతని బండికి ఆల్రెడీ యాక్సిడెంట్ అయింది. అద్భుతం చూస్తే మళ్ళీ బాధపడతాడు. ఆల్రెడీ యాక్సిడెంట్ అయింది. ఎటు పడతాడు అంటున్నాను వేరే టైం ముందర పోతున్న పైన డిక్కీ బిక్కీ అన్నీ డొకడొకైనా అయినా నడుపుతుంది బండి. పాపం బండి లేనట్టుంది ఆయన, అందుకోసమని బండి నడుపుతున్నాయి. ఇప్పుడు నేను ఇష్టం పోతున్నా, ఇసటౌన్ ఫుడ్ ఇచ్చేసిన. ఇసటౌన్ పోయి కదా, మన హ్యాండ్ బ్యాగ్ కింద వీళ్ళు ఉంటాయి కదా, వీళ్ళు కావాలి. వీళ్ళు ఖరాబ్ అయింది. మా ఫ్యామిలీ టూర్కి వెళ్తారు కదా అప్పుడప్పుడు, అవి ఖరాబ్ అయినాయి వీళ్ళు. ఆ బ్యాగ్ వీళ్ళు చెక్ చేసి వస్తాం. మరి దొరుకుతాయో లేదో తెలియదు ఇసటౌన్లో, కానీ దొరికితే బెటరే, మనకు కూడా సేఫే. దొరకపోతే మళ్ళీ ఇంకో ప్లేస్కి వెళ్ళాల్సి వస్తుంది. అట్లా మన పని అది. దొరికేదాకా తిరుగుతూనే ఉండాలి, ఇక దొరికేదాకా ఒక రౌండ్ వేస్తూనే ఉండాలి బహ్రైన్ మొత్తం. చక్కర్ మారో బహ్రైన్ పూరా. అట్లా నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నేను చూస్తా, వీళ్ళు తీసుకుంటే సరేనా, షాప్లో కానీ ఎక్కడైనా ఉంటే మాత్రం చూస్తాను నేను, లేకపోతే చూపించాను. ఎందుకంటే ఉంటేనే కదా మీకు చూపించేది, లేకపోతే నేనేం చేస్తా. అట్లా సారీ ఏమనుకోకరి, ఒకవేళ ఉంటే మాత్రం చూస్తా, సరేనా? ఓకేనా బ్రదర్స్ అండ్ సిస్టర్స్, థ్యాంక్ యూ.